సీనియర్ అక్కే కావచ్చు. ఇంతకుముందు నాకు ఎక్కడ పరిచయమే లేదు అసలు అక్క. ముందుగా అందరికీ నమస్తే. ఇది యాక్చువల్లీ రాఖీ పౌర్ణమి రోజు వీడియో. ఆ రోజు వీడియో తీశాను కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయాను. అయితే ఈ అక్క నాకు ఇంత ముందు వరకు ఎక్కడా కూడా పరిచయమే లేదు, అసలు ఎప్పుడు చూడలేదు కూడా. అలాంటిది నాకు కాలేజీలో అలవాటైంది. ఫస్ట్ సారి ఆ అక్కతో నేను ఎలా మాట్లాడానంటే, అక్క ఏంటి ఫస్ట్ సెమిస్టర్ మొత్తం ఎలాగుంటుంది, ఎగ్జామ్స్ ఏంటి, బుక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ అక్కని అడిగే తెలుసుకున్నాను. అప్పుడు ఆ పరిచయం అయిందండి. అప్పటి నుండి నాకు ఇప్పటి వరకు కూడా సొంత అక్కలాగే ఎప్పుడు చూసుకుంటుంది. తమ్ముడు ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, చదువుతున్నావా లేదా, బుక్స్ ఉన్నాయా లేవా, తర్వాత నీకు మెటీరియల్స్ ఉన్నాయా కావాలా వద్దా, నా దగ్గర ఉన్నాయి నేను ఇస్తాను నువ్వు కొనుక్కోకు, మొత్తం అంతా కూడా సొంత అక్కలాగే మెటీరియల్స్ నా గురిని భద్రంగా దాచి ఎవరు అడిగినా కూడా నా తమ్ముడికి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో అక్క నాకు ఎప్పుడు దాస్తుంది. అయితే రాఖీ పౌర్ణమి ముందు రోజు ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు అర్జెంటుగా రావాలి, రేపు నేను నీకు రాఖీ కడతానని అన్నది. అక్క అవ్వదు అక్క, నేను వైజాగ్ వెళ్ళిపోతానని అన్న కూడా కుదరదు, నువ్వు రావాల్సిందే అని అన్నది. అందుకు వెళ్ళి వెంటనే రాఖీ కట్టించుకున్నాను. సప్త శనివారాలు కాబట్టి ఉపవాసం చేశాను, అందుకు దండం పెట్టుకుని లడ్డూ తిన్నాను.